నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మోటోలో మోటో G5 Plus ఫ్రంట్ కెమెరాని చెక్ చేస్తున్నాను. దీనికి 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనం 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, ఫుల్ హెచ్డీ వీడియోస్. అదే మీరు బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియోస్ మనం రికార్డ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి కొంచెం వైడ్ యాంగిల్ ఉంది, చూడొచ్చు మీరు. సో మనకి బ్యాక్గ్రౌండ్ చాలా కనపడుతుంది నాతో పాటు మీకు. సో లెన్స్ వచ్చేసరికి మనకి కొంచెం వైడ్ యాంగిల్ ఉన్నాయి. సో వైడ్ సెల్ఫీస్ తీసుకోవడానికి మీకు ఇది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను దీనికి కెమెరా రివ్యూ చేస్తాను. సో కెమెరా మొత్తం టెస్ట్ చేస్తాను డే అండ్ నైట్ కండిషన్స్లో. సో ఓవరాల్గా ఫైనల్గా నేను మళ్ళీ మీతో మాట్లాడతాను కెమెరా ఎలా ఉందో. ఫస్ట్ నేను దీని కెమెరా ఇంటర్ఫేస్ చూపిస్తాను మీకు. ఒకసారి నేను అటు ఇటు తిరుగుతాను. సో అది ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను సన్కి ఎదురుగా ఉన్నాను. సో ఇప్పుడు నేను సన్కి సైడ్కి ఉన్నాను. ఇప్పుడు మనం సన్కి ఎగనెస్ట్ ఉన్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎక్స్పోజర్ని ఎలా అడ్జస్ట్ చేస్తుందో అన్ని సైడ్స్ నుంచి. దీని ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో దీన్ని నార్మల్ కెమెరా జస్ట్ ఇది 5 మెగాపిక్సెల్ కెమెరా. సో దీని మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్, లార్జ్ అపర్చర్ f1.7 ఉంది. సో దాన్ని మేజర్గా టెస్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు నేను ఓవరాల్గా మొత్తం టెస్ట్ చేస్తాను. మొత్తం టెస్ట్ చేసి మళ్ళీ మీకు ఫైనల్గా మాట్లాడతాను కెమెరా గురించి. ఫ్రెండ్స్, ఇది కెమెరా ఇంటర్ఫేస్ మోటోలో మోటో G5 Plusది. మనం లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి స్టోరేజ్ మనం సెట్ చేసుకోవచ్చు, ఫోన్ మెమరీ లేకపోతే మెమరీ కార్డా. సో ఇంకా మన కిందకు వస్తే మనకి ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు మనకి 4:3, 16:9. సో 4:3 మనకి 12 మెగాపిక్సెల్ ఉంది. 16:9లో మీరు ఫోటో తీయాలంటే వైట్ స్క్రీన్లో సో మెగాపిక్సెల్ 9.1కి డ్రాప్ అవుతుంది. సో ఇంకా మనం కిందకి వెళ్తే మనకి ఇక్కడ మనం చూడొచ్చు వీడియో రికార్డింగ్ మనకి ఆప్షన్స్ చూడొచ్చు మీరు. సో 4K వీడియోస్ వరకు రికార్డ్ చేయొచ్చు మనం 30 frames per second అండ్ ఫుల్ హెచ్డీ వీడియోస్ 60 frames per second అండ్ ఫుల్ హెచ్డీ వీడియోస్ 30 frames per second రికార్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మన కార్నర్లో మనకు ఆప్షన్స్ ఉంటాయి, మోడ్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మాన్యువల్ మోడ్ ఉంది. సో మనం మాన్యువల్గా ISO, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ DSLR ఎక్స్పర్ట్స్ అయితే మీరు ఈ ఆప్షన్స్ బాగా యూస్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అయితే వీటిని టచ్ చేయకండి. వీటిని మీకు తెలియకుండా టచ్ చేస్తే మీకు కొంచెం క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. సో ఒకసారి మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చి మనం మిగతా మోడ్స్ చూద్దాం. సో మిగతా మోడ్స్ చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు మనం 120 frames per second. కాకపోతే హెచ్డీ క్వాలిటీలో మనం రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ వీడియోస్. అండ్ పానోరమా ఉంది, వీడియో అండ్ ఫోటో మోడ్స్ ఉన్నాయి. సో వీడియో మోడ్లో ఫ్రెండ్స్ మనకి స్టెబిలైజేషన్, సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, కాకపోతే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో లోపల మనకి కాకపోతే మనం 4K వీడియో రికార్డ్ చేయాలంటే మనకి స్టెబిలైజేషన్ పనిచేయదు. సో మనం వీడియో రికార్డ్ చేస్తూ మనం ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ HDR కూడా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు రింగ్ వస్తుంది మనకి. సో ఆ రింగ్ని బట్టి మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం 4K వీడియోస్ కానీ లేకపోతే 1080p వీడియోస్ 60 frames per second రికార్డ్ చేయాలంటే మాత్రం మనకి స్టెబిలైజేషన్ అనేది పనిచేయదు. ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో అదైతే మనకి పనిచేయదు. సో ఒకవేళ మీరు స్టెబిలైజేషన్ పనిచేయాలంటే మీరు 1080p వీడియోస్ 30 frames per second వరకు రికార్డ్ చేయాలి. అప్పుడే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం కింద చూస్తే మనకి ఇక్కడ టాగుల్ ఉంది. సో ఇక్కడ మనం ఫ్రంట్ ఫేసింగ్ అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరాస్కి టాగుల్ అవ్వచ్చు. సో టాగుల్ స్విచ్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా ఇంటర్ఫేస్, సింపుల్ ఇంటర్ఫేస్ మోటోలో మోటో G5 Plusది. సో ఇప్పుడు నేను కొన్ని శాంపుల్స్ తీసాను, చాలా శాంపుల్స్ తీసాను. సో ఆ శాంపుల్స్ అని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్. సో ఫైనల్గా మళ్ళీ నేను కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి డేలైట్ శాంపిల్స్ మోటోలో మోటో G5 Plus బ్యాక్ కెమెరావి. సో మనకి బ్యాక్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇక్కడ మీరు పిక్చర్స్ చూస్తే పిక్చర్స్ మనకి చాలా బాగా వచ్చినాయి. సో కలర్స్ కూడా చాలా యాక్యురేట్ ఉన్నాయి. ఇక్కడ మీరు శాంపిల్స్ చూడొచ్చు. సో ఈ పిక్చర్ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ బొకే ఫిట్ కోసం తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మనకి మొత్తం బ్లర్ అయిపోయింది. ఏదైతే మనం ఆబ్జెక్ట్ తీసాం ఫ్రంట్ అదొక్కటే ఫోకస్లో ఉంది. సో దీని అపర్చర్ f1.7 కాబట్టి మనకి ఈ బొకే ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది కూడా మనకి సేమ్. సో మనకి ఇక్కడ చూస్తే కలర్స్ చూడండి మీరు. సో ఇవి కనకాంబరాలు. సో కలర్స్ మనకి చాలా బాగున్నాయి, గ్రీన్ అండ్ ఆరెంజ్. సో ఇదే పిక్చర్ నేను 1+ 3Tతో కూడా తీసాను. ఇక్కడ మనం రెండు పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ మనకి మోటో G5 Plusలోనే బాగున్నాయి 1+ 3Tతో కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ నేను డీటెయిల్స్ కోసం తీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆ గేట్కి ఒక బోర్డు తగిలిచ్చింది. నేను ఆల్మోస్ట్ ఒక 8 feet దూరం నుంచి ఫోటో తీసాను. సో ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం ఆ బోర్డులో ఏమైనా కనపడతాయేమో మనకి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేసింది. కాకపోతే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే బాగుండేది. ఎందుకంటే మనకి ఫోన్ నెంబర్ చూసారు, అక్కడ మనకి ఫోన్ నెంబర్ సరిగ్గా కనపడట్లేదు. సో మిగతా ఫోన్స్ నేను టెస్ట్ చేసిన వాటిలో మాత్రం కొంచెం ఫోన్ నెంబర్ కనపడేది. సో ఈ ఫోన్లో మనకు కొంచెం డీటెయిల్స్ మిస్ అయినాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోటో నేను
హెచ్డిఆర్ టెస్ట్ కోసం తీసాను. ఈ ఫోటో నేను హెచ్డిఆర్ ఆన్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్కై చూడొచ్చు, ఆకాశం మొత్తం వైట్ ఉంది అండ్ బిల్డింగ్ కలర్ కూడా మనకి వాష్ అవుట్ అయినట్టు కనపడుతుంది. ఇప్పుడు నేను హెచ్డిఆర్ ఆన్ చేస్తాను, మీకు డిఫరెన్స్ కనపడుతుంది. సో హెచ్డిఆర్ ఆన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఆకాశం మనకి నీలంగా ఉంది అండ్ బిల్డింగ్ కూడా మనకి కలర్ చూడొచ్చు, మనకి వాష్ అవుట్ అవ్వలేదు, కలర్స్ మనకి న్యాచురల్గా కనపడుతున్నాయి. సో హెచ్డిఆర్ ఆప్షన్ అయితే మనకి బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫోన్ యూస్ చేసి మనం పానోరమా పిక్చర్స్ కూడా తీయొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఫోటో తీసాను నేను పానోరమా. సో పానోరమా ఫొటోస్ కూడా మనం తీయొచ్చు. ఫ్రెండ్స్, ఇంక ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే ఇండోర్ లైటింగ్లో కూడా ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు శాంపిల్స్, డీటెయిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మరి లో లైటింగ్ ఉంటే కొంచెం నాయిస్ కనపడుతుంది పిక్చర్లో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సూపర్ మ్యాన్ని. సో ఇది నైట్ కండిషన్స్ ఫ్రెండ్స్. సో నైట్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా మనకి నైట్ కండిషన్స్లో సో అపర్చర్ f1.7 కాబట్టి మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఈ పిక్చర్ కూడా చూడొచ్చు, సాయి సచిన్. సో చాలా క్యూట్గా వచ్చాడు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ ఎట్టి మైక్రోఫోన్. సో ఇక్కడ కూడా మనకి చూడొచ్చు, మనకి కొంచెం నాయిస్ కనపడుతుంది. సో లైట్ కొంచెం తక్కువ ఉంటే మాత్రం కొంచెం నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను నేను. సో ఇది ఓన్లీ 1 లైట్ పెట్టి తీసాను. సో ఇక్కడ మనకి కొంచెం నాయిస్ అయితే కనపడుతుంది పిక్చర్లో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి కొంచెం పిక్చర్స్లో అయితే నైట్ కండిషన్స్లో నాయిస్ అయితే కనపడుతుంది. సో ఇదైతే నేను డీటెయిల్స్ క్యాప్చర్ కోసం తీసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం జూమ్ చేసి చూద్దాం, ఏమైనా డీటెయిల్స్ కనపడతాయేమో బాక్స్ మీద. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డీటెయిల్స్ అయితే కనపడుతున్నాయి. కాకపోతే మనకి ఇదే పిక్చర్ నేను OnePlus 3Tతో కూడా తీసాను. ఇప్పుడు నేను రెండు పక్క పెట్టి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సో OnePlus 3Tతో తీసిన పిక్చర్ మనకి చాలా క్లియర్ కనపడుతున్నాయి డీటెయిల్స్ Moto G5 Plusతో కంపేర్ చేస్తే. సో Moto G5 Plusలో మనకి ఖచ్చితంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మిస్ అవుతుంది. ఫ్రెండ్స్, మరీ లో లైటింగ్ కండిషన్కి వెళ్తే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది Moto G5 Plusతో తీసాను, వచ్చేసరికి OnePlus 3Tతో తీసాను. సో రెండు పక్కన పెట్టి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో Moto G5 Plusలో మనకి క్లియర్గా ఉంది పిక్చర్. లైట్ అనేది కొంచెం ఎక్కువ కనపడుతుంది, ఎందుకంటే మనకి Moto G5 Plusలో మనకి అపర్చర్ f1.7 కాబట్టి ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. అదే మనం OnePlus 3T తీసుకుంటే అపర్చర్ f2.0 కాబట్టి కొంచెం తక్కువ లైట్ లోపలికి వస్తుంది. సో ఇక్కడ మనకి లో లైటింగ్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా Moto G5 Plus 20,000 లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏ మొబైల్లో తీసుకున్నా. ఎందుకంటే మీకు ఇంత లార్జ్ అపర్చర్ ఉన్న మొబైల్ అయితే మీకు 20,000 లోపు లేదు. Moto G5 Plusలోనే మీకు f1.7 అంత లార్జ్ అపర్చర్ ఉన్నది. ఈవెన్ iPhone 7లో కూడా మీకు f1.8 ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు. తక్కువ లైట్ ఉన్నప్పుడు మాత్రం Moto G5 Plus మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే 20,000 లోపు. ఫ్రెండ్స్, వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపుల్. సో ఫ్రంట్ కెమెరా మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ వచ్చేసరికి f2.2. సో దీనిలో మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. సో డే లైట్ కండిషన్స్లో మనకి కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో లెన్స్ అయితే వైడ్గా ఉన్నాయి. సో వైడ్ సెల్ఫీస్ అయితే మీరు దిగొచ్చు. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ ఇట్లాంటి వాటికి ఇది బాగానే పనిచేస్తుంది. సో కాకపోతే ఇంకా ఇండోర్ లైటింగ్ కండిషన్కి వస్తే మాత్రం ఇండోర్ లైట్లో మనకి పిక్చర్లో చాలా నాయిస్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ నైట్ కండిషన్లో కూడా మనకి పిక్చర్లో చాలా నాయిస్ అయితే కనపడుతుంది. సో ఫ్రంట్ కెమెరా అయితే చాలా యావరేజ్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో డిపార్ట్మెంట్కి వస్తే సో ఇక్కడ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా అది. సో నేను 1080p వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ, 4K కాదు ఇది. సో ఇక్కడ ఫుల్ HD వీడియో శాంపుల్ మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. దీన్ని యూస్ చేసి మీరు 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. సో 4K వీడియో మీకు ఎక్కువ MB తీసుకుంటుంది మీరు రికార్డ్ చేసేటప్పుడు. సో కాకపోతే మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఒకసారి మనం వీడియో స్టెబిలైజేషన్ చెక్ చేద్దాం. దీనిలో మనకి ఎటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇన్బిల్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అది ఓన్లీ 1080p 30 frames/second వరకే పనిచేస్తుంది. సో ఇది నేను 1080p 30 frames/second పెట్టి రికార్డ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో. సో స్టెబిలిటీ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియో 1080p 60 frames/second రికార్డ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి లేదు. సో ఇక్కడ మీరు ఈజీగా జడ్జ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మనకి మిస్ అవుతుంది. సో ఇన్బిల్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు ఓన్లీ 30 frames/second వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఫుల్ HD. ఫ్రెండ్స్, ఇంకా ఆటో ఫోకసింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఆటో ఫోకసింగ్ అయితే మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అని చెప్తున్నారు. సో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అంటే మనకి ప్రతి పిక్సెల్ మనకి ఆటో ఫోకసింగ్ చేస్తుంది. సో 100% మనకి అన్ని పిక్సెల్స్ యాక్టివ్ ఉంటాయి. ఆటో ఫోకసింగ్లో చాలా ఫాస్ట్గా ఫోకసింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి నేను అనుకున్నంత ఫాస్ట్ అయితే ఆటో ఫోకసింగ్ అయితే జరగట్లేదు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆటో ఫోకసింగ్ అయితే కొంచెం స్లోగానే నడుస్తుంది. ఆటో ఫోకసింగ్ అయితే చేస్తుంది, కాకపోతే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ అంటే ఇంకా ఫాస్ట్గా ఆటో ఫోకసింగ్ చేయాలి. నాకు తెలిసి 100% పిక్సెల్స్ అయితే ఆటో ఫోకసింగ్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. టోటల్ మనకి 100% పిక్సెల్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఫోకసింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఆటో ఫోకసింగ్ అయితే ర్యాపిడ్ ఫాస్ట్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా నైట్ కండిషన్కి వచ్చినాక నైట్ కండిషన్లో కూడా మనకి వీడియో క్వాలిటీ బాగానే ఉంది. సో ఇది నేను 2 లైట్స్ ఆన్ చేసి తీసాను. ఇక్కడ వీడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనం ఓన్లీ 1 లైట్ ఆన్ చేసి తీసాను. ఇక్కడ కూడా వీడియో క్వాలిటీ మీరు జడ్జ్ చేయొచ్చు.
సో ఆటో ఫోకసింగ్ మనకి నైట్ కండిషన్లో కూడా బాగానే పనిచేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ కెమెరా యూస్ చేసి మీరు స్లో మోషన్ వీడియోస్ 120 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఓన్లీ హెచ్డీ క్వాలిటీని రికార్డ్ చేయొచ్చు, ఫుల్ హెచ్డీ అయితే రికార్డ్ చేయలేరు. సో ఇక్కడ మీరు స్లో మోషన్ వీడియో శాంపుల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మోటో G5 Plus ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నైట్ కండిషన్స్లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఆడియో కూడా ఏదైతే వింటున్నారో అది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు మోటో G5 Plusది నైట్ కండిషన్స్లో. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకి మోటో G5 Plus కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే బ్యాక్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మనకి డే లైట్ కండిషన్స్లో అండ్ నైట్ కండిషన్స్లో కూడా. కలర్స్ మనకి కొంచెం యాక్యురేట్గా కనపడుతున్నాయి. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నట్టయితే మనకి కొంచెం ఇమేజ్లో కొంచెం స్టెబిలిటీ ఉండేది. సో నైట్ కండిషన్స్లో చాలా యూజ్ అయ్యేది. కొంచెం మనకి నాయిస్ అయితే కనపడుతుంది నైట్ కండిషన్స్లో. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చినట్టయితే కొంచెం బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. సో ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మనకి చాలా దారుణంగా ఉంది పర్ఫార్మెన్స్. సో చాలా యావరేజ్ ఉంది. డే లైట్ కండిషన్స్లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ కండిషన్స్ అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్లో మనకి సో ఖచ్చితంగా చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఎవరైతే సెల్ఫీ లవర్స్ ఉన్నారో సో సెల్ఫీ లవర్స్కి అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. ఎవరైతే మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి ఎక్కువ వీడియోస్, ఫొటోస్ తీస్తూ ఉంటారో సో వాళ్ళకి ఈ ఫోన్ మంచిగా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో G5 Plus కెమెరా రివ్యూ. నెక్స్ట్ నేను దీన్ని గేమింగ్ రివ్యూ చేస్తాను. సో తర్వాత దీని ఫీచర్స్ సంబంధించి ఒక వీడియో చేస్తాను. సో ఫైనల్గా ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ దీని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఆ వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్, టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.